జై శ్రీమన్నారాయణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. జీవితంలో కొన్నిసార్లు మనం ఎంతగానో ప్రేమించేవారే మనకు శత్రువులుగా మారినప్పుడు, లేదా మనల్ని పెంచి పోషించిన వారే మన ఆశయాలకు అడ్డంకులుగా మారినప్పుడు మనం సందిగ్ధంలో పడిపోతాం. హృదయాల్లో ప్రగాఢమైన గౌరవం ఉన్నప్పటికీ చేతిలో ఆయుధం పట్టుకుని ఏమి చెయ్యాలో తోచని స్థితిలో ఉంటాం. శత్రువును ఎదుర్కోవాలో లేక దైవాన్ని ఎదుర్కోవాలో తెలియక మన మనసులు సంఘర్షణకు లోనైనప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియక మీరెప్పుడైనా తీవ్రమైన గందరగోళానికి గురయ్యారా? ఈరోజు మనం చర్చించబోయే సత్యం మీ అంతరాత్మలో ఒక తీవ్రమైన సంఘర్షణను రగిలించి మీ కర్తవ్యాన్ని మీకు గుర్తుచేస్తుంది. ఇది సాక్షాత్ అర్జునుడు శ్రీకృష్ణుని ముందు ఎదుర్కొన్న ఒక నైతిక సందిగ్ధత యొక్క వేదన. ఈ అంతర్దృష్టి మీ జీవితంలో సంబంధాలు మరియు బాధ్యతల మధ్య ఉన్న సన్నని గీతను స్పష్టంగా వివరిస్తుంది. బహుశా మీ ఉనికి యొక్క గమనాన్ని మార్చివేయగలదు. అందువల్ల ఈ అంతర్గత సంఘర్షణకు పరిష్కారం తెలుసుకోవాలంటే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా చివరి వరకు చూడాలి. భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 4వ శ్లోకం ఈ విధంగా ఉంది. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. దీని అర్థమేమిటంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మధుసూదన, యుద్ధభూమిలో నా తాత భీష్ముడితో, నా గురువు ద్రోణాచార్యుడితో నేను బాణాలతో ఎలా పోరాడగలను? ఓ శత్రువులను సంహరించేవాడా, ఇది నాకు ఎలా ధర్మమవుతుంది? కృష్ణుని పిలుపుకు అర్జునుడు కర్తవ్య ఆధారితమైన తార్కిక వాదనతో సమాధానమిచ్చాడు. తన గురువును, పూజ్యుడైన తన తాత భీష్ముడును బాణాలతో కొట్టడం ఘోరమైన పాపమని అతని ఆత్మ ఆక్రోశించింది. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి మధుసూదనుడు మరియు అతిసూదనుడు అని 2 పేర్లతో సంబోధిస్తున్నాడు. అంటే రాక్షసులను, శత్రువులను సంహరించేవాడు అని అర్థం. అర్జునుడి అంతరార్థం ఇది: కృష్ణ, నువ్వు దుష్టరాక్షసులను సంహరించావు, కాని ఇప్పుడు నా కళ్ల ముందు నా తాత భీష్ముడు, నా గురువు ద్రోణుడు నిలబడి ఉన్నారు. వారు శత్రువులు కాదు, వారు నా ప్రాణదాతలు. నేను వారిని ఎలా చంపగలను? మన జీవితాల్లో కూడా విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనకు అండగా నిలిచిన పెద్దలు, చివరికి మన తల్లిదండ్రులు కూడా అన్యాయానికి మద్దతు ఇచ్చినప్పుడు మనం ఒక సందిగ్ధంలో పడతాము. వారిని ఎదిరించాలా లేక మౌనంగా లొంగిపోవాలా? మన సంస్కృతిలో పెద్దలను గౌరవించడం, గురువును దైవంగా భావించడం మనకు సహజంగానే వస్తుంది. అందువల్ల అటువంటి వ్యక్తులపై తిరుగుబాటు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కదిలిస్తుంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక లోతైన రహస్యముంది. జీవితమనే యుద్ధభూమిలో వ్యక్తిగత అనుబంధాలు మరియు అనులాగాలు ఎన్నడూ సదాచార కర్తవ్యాన్ని మించిపోకూడదు. భీష్ముడు, ద్రోణుడు ఎంతటి గొప్పవారైనా వారు అధర్మం పక్షాన నిలబడ్డారు. లోక శ్రేయస్సు కోసం, ధర్మస్థాపన కోసం మనం ఎంతగానో గౌరవించేవారిని సైతం కొన్నిసార్లు ఎదిరించవలసి వస్తుంది. ఇది అగౌరవం కాదు, ఇది కాలం నిర్దేశించిన కర్తవ్యం. ఒక తోటమాడి తనకిష్టమైన చెట్టు కొమ్మకు వ్యాధి సోకితే దాన్ని ఎలాగైతే కత్తిరిస్తాడో, అలాగే సమాజంలో చెడును నిర్మూలించే క్రమంలో కొన్నిసార్లు గాఢమైన బంధాలను కూడా పక్కన పెట్టవలసి వస్తుంది. మీ హృదయంలోని అనురాగం మీ దృష్టిని మబ్బులవలే కమ్మేస్తే మీరు నిజమైన న్యాయాన్ని గ్రహించలేరు. అర్జునుడి వంటి ధైర్యవంతుడైన వీరుడు కూడా భీష్ముడు, ద్రోణుల పాదాలకు తన బాణాలతో నమస్కరించాలనే కోరుకున్నాడు, కాని వారిని చంపడానికి సిద్ధపడలేదు. ఇక్కడే మనం అర్జునుడి హృదయంలోని సహజమైన మంచితనాన్ని చూస్తాం. మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పడిస్తుంటే, వారు మీకు ఎంత సన్నిహితులైనా సరే వారిని ఎదిరించే ధైర్యం మీకుండాలి. సంబంధాల కన్నా బాధ్యత గొప్పదని, వ్యక్తిగత భావోద్వేగాల కన్నా సమాజ శ్రేయస్సే విజయవంతమవుతుందని ఈ శ్లోకం ప్రకటిస్తుంది. ఈ విశ్వనాటకానికి పరమసూత్రధారి అయిన శ్రీకృష్ణుడు అర్జునుడు వేసిన ఈ గంభీరమైన నైతిక ప్రశ్నకు చిరునవ్వుతో ఏ సమాధానమిస్తాడు? పూజ్యులను చంపడం పాపమనే అర్జునుడి ప్రశ్నకు కృష్ణుని ప్రతిస్పందన ఏమిటి? ఆ సంచలనాత్మకమైన వెల్లడింపులను వినడం వలన మీ జీవితంలోని అన్ని గందరగోళాలను పటాపంచలు చేస్తుంది. ముందు ముందు ప్రసంగాలలో వెల్లడి కాబోయే కృష్ణుని ధర్మమూల సూత్రం మీ జీవితంలోని సందేహాలను నివృత్తి చేయబోతోంది. ఆ అద్భుతాన్ని మీరు అస్సలు కోల్పోకూడదు. మీరు మీ జీవితానికి సత్యమార్గం కోరుకుంటే ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ అద్భుతమైన ధ్యానాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. రేపటి దివ్య ప్రసంగంలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.